నేను కూడా మీ గురించి మీ ఊరి వాళ్ళ దగ్గర చాలా విన్నాను. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. శక్తి సింగ్ ఎవరితోనూ చేయి కలపడు. ఒకవేళ ఎవరైనా నచ్చారు అంటే కౌగిలించుకోవడానికి కూడా వెనకాడడు ఈ శక్తి సింగ్. మీకు విషయం చెప్తాను. మా ఊర్లో ఒక మంచి సాంప్రదాయం ఉంది. అది మీకు వింతగా ఉండొచ్చు. ఏంటంటే ఈ ఊరికి ఎవరైనా మంచి వ్యక్తి వచ్చారంటే ఆయనని గట్టిగా పట్టుకుని మా ఊరి చుట్టరికం చేసేసుకుంటాం. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే మిమ్మల్ని కూడా ఈ ఊరికి చుట్టం చేసేయాలి అని. రండి, మా వేడుకను ఆనందిద్దురు గాని. అలాగే. చూస్తూ ఉండు సౌందర్య, ఈ రోజు నా చేతికి గోరింటాకు పెడుతున్నావు, రేపు నువ్వు కూడా పెట్టుకుంటావు. లేదు చంద్రిక, నా చేతులకి గోరింటాకు పెట్టుకోవాలని లేదు. దేని కారణంగా అయితే మా ఇంటి సంతోషాలన్నీ ఆవిరైపోతాయో. ఏంటి ఏమన్నావు నువ్వు? అదే, అందరి తలరాతలో నీలాంటి కలల రాజకుమారుడు ఉండడు కదా. తినే మా పెళ్లి కూతురు. మీకోసమే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెనక్కున్న వాళ్ళంతా తన కుటుంబ సభ్యులు. ఇంకా తను మా సౌందర్య. సౌందర్య, డాక్టర్ గారిని నువ్వు చాలా ఇబ్బంది పెట్టావని విన్నాను. లేదు, అదంతా పొరపాటు వల్ల జరిగింది. ఇప్పుడు మీళ్ళంతా బాగుంది కదా? మీరు బాగానే ఉన్నారా? అంతా బాగుంది. సౌందర్యకి ఏ ఇబ్బంది లేదు. అలాగే ప్రజలందరికీ ఇప్పుడు ఒక శుభవార్తని చెప్పబోతున్నాను. నేను శక్తి సింగ్ అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా నా సౌందర్యతో. చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ డాక్టర్ బాబు గారు. ఇప్పుడు ఊళ్ళోనే అందరికంటూ గొప్ప వ్యక్తితో నీ పెళ్లి జరగబోతోంది. ఇక నీ జీవితంలో సమస్యలన్నీ తీరిపోతాయి. కంగ్రాచులేషన్స్. చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నా పెళ్లిలో సందడి చేస్తానని. పద పద. ఎందుకో తెలియదు కానీ సౌందర్య ఏదో బలవంతం మీద శక్తి సింగ్ని పెళ్లి చేసుకుంటుంది అనిపిస్తోంది.
ఈ రోజు ఎలాగైనా సరే డాక్టర్ బాబుతో బలవంత పెళ్లి జరిపించి తీరుతాను సౌందర్య. బాలా, ఈ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. పంతులు గారు అంతా బావుందా? చూడు ఊర్వశి, నిజానికి మేం వీటన్నిటినీ నమ్మం కాని కమల ఇష్టపడుతోంది కాబట్టే ఇవన్నీ చేస్తున్నాం. నిజంగా జానకి గారు మీరు చాలా స్పెషల్. ఈ రోజుల్లో అందరూ డబ్బు వెనుక పరిగెడుతుంటే మీరు మాత్రం మీ కుటుంబం సంతోషం కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు. రియలీ గ్రేట్. అమ్మా, నేనేదో సరదాగా జోక్ చేశాను. అయినా వియంకులతో మనం ఆ మాత్రం సరదాగా ఉండాలి కదా తల్లి. మర్యాద కూడా ఉండాలి. పంతులు గారు త్వరగా ఒక మంచి ముహూర్తానికి తేదీ చూడండి. అలాగే మీరు ఏమైంది డాక్టర్ బాబు? ఏమెతుకుతున్నారు? అది నా కారు తాళాలు ఎక్కడో పడిపోయాయి. అవునా, ఆ తాళం మీద? అది మాకు ఇదిగో ఇక్కడే దొరికింది బాబు. మేము దాన్ని చింటూకి ఇచ్చాం. వాడు బయట అందరినీ వెళ్ళి అడుగుతున్నాడు ఈ తాళం ఎవరిది, ఈ తాళం ఎవరిది అని. సరే, నేను చూస్తాను. ముందు మీరు బయటకు వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఆగండి ఆగండి బాలన్న, మీరు డాక్టర్ బాబుతో అబద్ధం ఎందుకు చెప్పారు? నేను నా కళ్ళతో చూశాను మీరు అతని కారు తాళం చెవి దొంగిలించడం. ఎవరు దొంగిలించలేదు, నువ్వు పక్కకు తప్పుకో. ముందు నాకు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరగట్లేదు, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. మీరు కూడా డాక్టర్ బాబుకి బలవంతపు పెళ్లి చేయబోతున్నారా? చూడు, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? లోపలికెళ్ళు, వదులు. నిన్ను వెళ్ళనివ్వను బాలన్న. సౌందర్య, నన్ను వదులు. బాలన్న, ఆగండి. సౌందర్య, నన్ను వదులు. చేయకూడదు. నన్ను ఏమైంది వదలవు. సౌందర్య, నాతో చెప్పు.
బాలన్న డాక్టర్ బాబుని ఏం చేయబోతున్నారు? ఏమీ జరగడం లేదు. ఇవన్నీ ఊరి విషయాలు. నువ్వు ఊరి విషయాల్లో జోక్యం చేసుకోకు. ఎప్పుడు మంచి వాళ్ళకే చెడెందుకు జరుగుతుందమ్మా? అవును, చెడు జరుగుతుంది, కానీ చివరికి అంతా మంచిగా మారుతుంది. ఒకవేళ మంచి జరగలేదంటే ఆ కథ ఇంకా ముగింపు కాలేదు అని అర్థం సౌందర్య. చూడు సౌందర్య, ఇతరులకు మంచి చేసే వాళ్లకు భగవంతుడు వాళ్ళకి ఎప్పటికీ చెడు జరగనివ్వడు తల్లి. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ స్నేహితురాలు పెళ్లి జరుగుతుంది. హోమ సామాగ్రి తీసుకురావాలి. వెళ్ళు, దుకాణం వెళ్ళి సామాగ్రి తీసుకురా. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు త్వరగా. హలో బాలానా, డాక్టర్ బాబు ఇట్టే వస్తున్నాడు. కారు కనిపించట్లేదేంటి? ఏయ్ రండ్రా, ఏం చేస్తున్నారు? బాలా అన్న ఖచ్చితంగా తన స్నేహితులతో కలిసి డాక్టర్ బాబుని బలవంతపు పెళ్లికి తీసుకెళ్లడానికి వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాగైనా డాక్టర్ బాబుని రక్షించాలి. నేరుగా చెప్తే బాలా అన్నకి తెలిసిపోతుంది. డాక్టర్ బాబు నుండి దూరంగా వెళ్ళండి. ఏ సౌందర్య, ఏం చేస్తున్నావు నువ్వు? అది నిజమైన తుపాకీ, నా మాట విను, అది పేలుతుంది. దాని కిందకి దించు. వెనక్కి జరగమని చెప్తున్నా. వెనక్కి సౌందర్య, తుపాకీని కిందకి దించు. వెనక్కి వెళ్ళండి బాలన్న. ఆగు. అయ్యో, నువ్వేం చేస్తున్నావు సౌందర్య? మీరు ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరండి. త్వరగా వెళ్ళండి డాక్టర్ బాబు. అయ్యో, నేనెందుకు వెళ్ళాలి? ముందు నువ్వు నాటకాలు ఆపి దాన్ని కిందకి దించు. నేనేం నాటకాలు ఆడటం లేదు. నేను నిజం చెప్తున్నాను. బుల్లెట్ నిజంగా పేలుతుంది. అయ్యో డాక్టర్ బాబు, మీరు ఇంకా వెళ్ళిపోలేదేంటి? సరే వెళ్తాను, కానీ నువ్వు గన్నెందుకు ఇలా పట్టుకున్నావు? అయ్యో, మీరు డాక్టరా లేక టీచరా? అన్ని ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నారు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సౌందర్య, కిందకి దించు. ఏంటది? కిందకి దించు, కిందకి దించు. ఎవరో ఒకరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ మోటార్ సైకిల్ నీదే కదా బాలన్న? ఆ తాళం చెవివ్వు. అయ్యో, ఆ తాళం చెవిచ్చే. కంగారు పడకు, తాళాన్ని ఇచ్చేస్తాను. ఆ తాళం ఇవ్వు బాలన్న. తుపాకీని దించు. నేను పేరు చేస్తాను చెప్తున్నా, పేరు చేస్తాను. నువ్వు దాన్ని పేల్చలేవు, కిందకి దించు. ఆ తాళం చెవి ఇవ్వండి, లేదంటే నేను పేరు చేస్తాను. ఇవ్వండి ఆ తాళం చెవి. తాళం ఇవ్వండి. ఇవ్వరా నువ్వు? గన్ను పేల్చడం నీ వల్ల కాదు. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? పేరు చేస్తాను. నీకు మోటార్ సైకిల్ నడపడం వచ్చా? నాకు సరిగ్గా రాదు. అప్పుడెప్పుడో తీసుకుని వెళ్ళిపోండి. నేనా? వెళ్ళండి, నేను నడప. వెళ్ళిపోండి. వెళ్ళండి వెనక్కి. ఎవరు ముందుకు రావద్దు. త్వరగా వెళ్ళండి. అయ్యో, ఆగుతావా? దీని స్టార్ట్ బటన్ పని చేయట్లేదు. అయ్యో, కిక్ కొట్టండి. త్వరగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ కావడం లేదు. పెట్రోల్ ఆఫ్ లో ఉంది, ఆన్ చేయండి. సౌందర్య, ఆగు. స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. అందరూ అందరూ వెనకెళ్ళండి. నువ్వేంటి ఇలా కూర్చున్నావు? త్వరగా పోనివ్వండి, కొంచెం త్వరగా పదండి. ఎక్కడికి వెళ్తున్నారు?
ఏంటన్నా అలా వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోయారంట. అసలేంటి ఇదంతా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, తర్వాత వివరంగా చెప్తాను. ఎక్కడా ఆ డాక్టర్ బాబు నా సౌందర్యాన్ని ఎలా తీసుకెళ్ళాడు ఈ ఊరు నుంచి? వదిలిపెట్టను వాడిని. డాక్టర్ బాబు కాదన్నా, ఆ సౌందర్యాన్ని స్వయంగా డాక్టర్ బాబుని తీసుకెళ్ళింది. అది నా కళ్ళతో చూశానన్నా. నా సౌందర్య తీసుకెళ్ళిందా? నీకు తెలుసా, గాలిపటం ఇంకా అమ్మాయి గాలిలో ఎక్కువగా ఎగురుతుంటే మనం అర్థం చేసుకోవాలి వాటిని కత్తిరించే సమయం వచ్చింది అని. కానీ అన్నిటికంటే ముందు నాకు ఇది తెలియాలి, సౌందర్య ఎవరి కోసం డాక్టర్ బాబుని తీసుకువెళ్ళిపోయింది అని. సత్యసింగ్ గారు, మీరు మర్చిపోయారా? సౌందర్య ఇంతకు ముందు కూడా బలవంత పెళ్లిండి కాపాడడానికి పంపించేసింది కదా. డాక్టర్ బాబుకి ఎవరితో బలవంతపు పెళ్లి జరగబోతోంది? ఎవరి కోసం అంటే ఏమిటి అర్థం? ఆమెకి అతను నచ్చి ఉంటాడు, అందుకే తీసుకొని పోయి ఉంటుంది. రే ముసలోడా, మళ్ళీ చెప్పావంటే నీ నాలుక కత్తిరించేస్తాను చెప్పు. తీసుకెళ్ళండి. వెతకండి, వెళ్ళి ఈ ఊరు అణువు వెతకండి. నాకు నా కళ్ళ ముందు ఇప్పుడే ఈ ఊరి అల్లుడు కనిపించాలి. ఇంకా నా మహారాణి కూడా. సౌందర్య కావాలి నాకు, సౌందర్య. ఏమైంది? బండి ఎందుకు ఆపారు? పదండి. నేను ఇక్కడ నుండి ఎక్కడికి రాను. ముందు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవడం కంటే మీరు బండి నడపడం ముఖ్యం. కానీ సౌందర్య, నువ్వు ఎందుకని నాకు ఏ విషయం చెప్పడం లేదు? ఏం చెప్పాలి? నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. వావ్ ఊర్వశి, వావ్, మన కూతురి పెళ్లి ఖాయమైంది. తేదీలు కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఒక్క మాట కూడా నాకు చెప్పాలనిపించలేదా? నేను మీకెందుకు చెప్పాలి? మీకంత పట్టింపు ఉంటే మీరే స్వయంగా వచ్చి తెలుసుకోవాలి. హాసిని నా కన్న కూతురు. నా కూతురు పెళ్లి ఫిక్స్ చేసే విషయంలో నాకు కూడా నిర్ణయం తీసుకునే హక్కుంది. కేవలం జన్మనిచ్చినంత మాత్రాన తండ్రి అయిపోరు. హక్కుల గురించి నాతో మాట్లాడకండి. ఊర్వశి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీతో వాదించాలనుకోవట్లేదు. నేను కూడా మీతో వాదించను, ఏ విషయం చెప్పను కూడా. అమ్మా నాన్న, ప్లీజ్ మీరిద్దరు గొడవ ఆపండి. నా అత్తారింటి వారు వచ్చారు. నాన్న, మీకు నేనంటే ఇష్టం కదా. నేను సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్లీజ్ నా కోసం మీ మధ్య ఎలాంటి గొడవలు వద్దు, ఎలాంటి ప్రశ్నలు వద్దు, ప్లీజ్. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు మీరు ఆ పాత గాయాల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు? పెద్దమ్మ గారు, వీటన్నింటికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. అత్తయ్య, మీరు కూడా మమ్మల్ని క్షమించండి. పెద్దమ్మ, సారీ. ఎలా అయితే ఎడారిలోని వాళ్ళకి నీటి విలువ తెలుస్తుందో అలాగే నాకు కుటుంబ బంధాల విలువ తెలుసు. అచ్చం మీలాగే ఎవరితో ఎలా నడుచుకోవాలో కూడా నాకు తెలుసు. ఎప్పుడు కూడా కుటుంబం విడిపోయేలాంటి పనులు చెయ్యను. ఎవరి మనసు కూడా నేను గాయపరచను. పంతులు గారు, వీలైనంత త్వరగా మన పిల్లల పెళ్లికి ఒక మంచి ముహూర్తం చూడండి. ఈ పెళ్లి జరిగే అవకాశం లేదు.
ఏమంటున్నారు పంతులు గారు? ఈ పెళ్లి ఎందుకు జరగదు? ఇంతకీ విషయం ఏంటంటే అవినాష్ జాతకంలో దోషం ఉంది. అందువల్ల తన ప్రాణాలకు ఎప్పుడూ ప్రమాదం ఉంటుంది. ఆ దోషం కోసం తనకు ఎలాంటి అమ్మాయితో పెళ్లి చేయాలంటే ఆ దోషాన్ని పోగొట్టే జాతకురాలతో. పోగొట్టే గుణం హాసిని జాతకంలో లేదు. కానీ పంతులు గారు, దీనికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా ఈ దోషం పోవడానికి. ఏదో ఒక దోష నివారణ చేయండి. నా కొడుకు ప్రాణాలని ప్రమాదంలో ఎలా వదిలేయగలను? అత్తయ్య మీరు కంగారు పడకండి, పంతులు గారు ఏదో ఒక సొల్యూషన్ ని వెతుకుతారు. ప్లీజ్. పంతులు గారు, రాశిలో దోషం కోసం ఏదో ఒక దారి చూడండి. ఒక హోమం కానీ, ఒక పూజ కానీ. అతనికి ఆ ప్రమాదం సగం వరకు వచ్చేసింది. అది పోవాలంటే దోషం తప్పించే అమ్మాయినే చేసుకోవాలి. ఇదిగో, కావాలంటే నన్ను కాల్ చేయి, కానీ ఇక్కడ నుండి ఎక్కడికి కదలను. అయినా నన్నెందుకు కిడ్నాప్ చేసావు? నేను మిమ్మల్ని కిడ్నాప్ చేయలేదు. అలా అయితే ఊరు చూపించడానికి తీసుకెళ్తున్నావా? ఊరు చూపించడానికి కాదు, మీ ప్రాణాలు కాపాడడానికి. అయ్యో, అసలు నేనేం చేశాను? మీరేం చేయలేదు, వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు? పెళ్లి.